ప్రభునామనకు ఘనత కలుగును గాక. కీర్తనలు 38 మొదటి చరణం చదువుకుంటున్నాం. యెహోవా కోపేత్తరకము చేత నన్ను గద్దింపకుము, నీ ఉగ్రత చేత నన్ను శిక్షించుముకు. దావీదు భక్తుని కీర్తన ఇది. మరి దేవునికి కోపం వస్తే ఖచ్చితంగా ఆయన గద్దింపునికి, శిక్షకి మనం గురి అవుతామని మనం గమనిస్తున్నాం. ఉదాహరణ మనం గమనిస్తే దేవుని యొక్క కట్టడలను, దేవుని యొక్క ఆజ్ఞను ధిక్కరించినటువంటి మన ఆది పితరులను మనం గమనిస్తున్నాం. ఆది పితరులైనటువంటి ఆదాము అవ్వతో దేవుడు తినకూడదు అని చెప్పినటువంటి ఆ పండును తిని దేవుని ఉగ్రతకి వారు పాత్రులైనట్టుగా మనం గమనిస్తున్నాం. వారు దేవునితో, దాని ఫలితంగా వారు దేవునితో సహవాసం కలిగి ఉండినటువంటి, దేవుని మహిమ సహవాసం కలిగినటువంటి ఆ యొక్క ఏదెన్ తోట నుంచి వారు బయటికి పంపివేయబడ్డారు. తిరిగి అక్కడికి వెళ్ళలేని పరిస్థితి కలిగినట్టుగా మనం చూస్తున్నాం. ఇంకా మనం గమనిస్తే ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దాసత్వంలో బానిసలుగా ఉన్నప్పుడు దేవుడు వారిని ఎంతగానో ప్రేమించి 400 సంవత్సరాల తర్వాత తాను అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం గుర్తు చేసుకొని వారిని ఆ బానిసత్వం నుంచి మోషే నాయకత్వంలో విడిపిస్తున్నారు. గద్దరెక్కల మీద మోసినట్టు మిమ్మల్ని మోసుకొని తీసుకొచ్చాను అని ఆయన చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. వారు 40 సంవత్సరముల అరణ్యంలో ప్రయాణం చేసినప్పటికీ వారు కాలు వాయలేదు, వారి చెప్పులు అరిగిపోలేదు, వారి గుడ్డలు చినిగిపోలేదు అని ఆయన చెప్తున్నట్టుగా చూస్తున్నాం. పగటివేళ మేఘస్తంభమును, రాత్రివేళ అగ్నిస్తంభమును ఇచ్చి దేవుడు వారిని క్షేమంగా ఆ కాలం అంతట్లో నడిపించి కాపాడి తర్వాత వారిని వాగ్దత్త ప్రదేశంలో ప్రవేశపెట్టారు. 2వ దినవృత్తాంత గ్రంథం 36వ అధ్యాయం 15 నుంచి 21 వరకు మనకు చూసినప్పుడు ఆ వాగ్దత్త ప్రదేశంలో వారు ప్రవేశించి వారు స్థిరపడిన తర్వాత దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఏ దేవుడైతే వారిని చేయకూడదని చెప్పినటువంటి విగ్రహారాధన వారు చేస్తూ దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. రాజు అప్పటికీ దేవుడు వారిని ప్రేమించి దైవ సేవకులను పంతులకాడిని లేచి ప్రవక్తలను, దైవ సేవకులను పంపించి మీరు తప్పు చేస్తున్నారు, మనసు మార్చుకోమని హెచ్చరిక ఇచ్చినప్పటికీ వారు దేవునికి లోబడలేదు, దేవుని మాటకు విధేయులు కాలేదు. కాబట్టి దేవుడు కోపించి వారిని బబులోను రాజు చేతికి అప్పగిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అతడు వచ్చి దేవుని పరిశుద్ధ ఆలయమందు యవనులను ఖడ్గం చేత చంపించారు. యువతులు ఎంతైనాను కనికరం చూపించలేదు. తలనరిసిన వారిని, ముసలివారిని ఆ యొక్క మందిరంలోనే ఆయన చంపించాడు. తర్వాత మిగిలిన వారిని బానిసలుగా పట్టుకొని వెళ్ళిపోయినట్టుగా చూస్తున్నాం. అంత మటుకే కాదు, దేవుని మందిరము తగలబెట్టించాడు. తర్వాత మందిరంలో ఉన్న శ్రేష్టమైనటువంటి వస్తువులన్నిటినీ బబులోను రాజు పట్టుకొని వెళ్ళిపోయాడని దేవుని వాక్యంలో మనం గమనిస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం దేవునికి మాటకి తిరుగుబాటు చేస్తే యెహోవా కోపేత్తరం చేత మనల్ని గద్దిస్తాడు. దేవుని ఉగ్రదమ్మ పట్టి మనకు శిక్ష కలుగుతుందని ఈ వాక్యాల ద్వారా మనం గమనిస్తున్నాం. అలాంటి పనులు ఏది కూడా మనం చేయకుండా దేవునికి ఇష్టమైనటువంటి, దేవునికి అంగీకారమైనటువంటి మార్గంలో జీవించుటకు దేవుడు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభు, నీ ప్రజలైనటువంటి ఇశ్రాయేలు వారిని ఎంతగానో ప్రేమించి అనేక సార్లు వారిని అనేకమైన ఆపదలోంచి విడిపించి ప్రియమైన బిడ్డలుగా ఏర్పాటు చేసుకున్నప్పటికీ వారు నీ మీద తిరుగుబాటు చేసి విగ్రహారాధులుగా మారిపోయి నీకు దూరస్తులైనారు. అలాంటి సందర్భంలో నీ కోపము, నీ ఉగ్రత వారి మీదకి వచ్చినట్టుగా మేము గమనిస్తున్నాం. ప్రభువా, నువ్వు మమ్మల్ని ఎంతో ప్రేమించి లోకంలో జీవింపజేస్తున్నావు. మేము నీ కనికరమునకు, నీ కృపకు పాత్రలు ఉన్నట్లుగా నీ కోపానికి గురి కాకుండా నీ వాక్యానుసారమైన జీవితము, నీ యందు భయభక్తులు కలిగిన జీవితం మేమును జీవించలాగున మీరు మాకు సహాయం చేయమని, దీవించి కరుణించమని యేసుక్రీస్తు పుణ్యనామమున అది మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.